పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. డ్యాం 3 క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువకు దాదాపు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం గేట్ల విడుదలకు ముందు తుంగభద్ర బోర్డు అధికారులు క్రస్ట్ గేట్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం గేట్లకు సంబంధించిన బటన్ నొక్కి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా గేట్ల నుంచి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. అటు శ్రీశైలం జలాశయం వేగంగా నిండుతోంది. ఎగువ జురాల నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 1,74,000 క్యూసెక్కుల వరద వస్తోంది. కృష్ణాలో గంట గంటకు వరద పెరుగుతుండటంతో శ్రీశైలానికి ఇన్ఫ్లో పెరుగుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 52 టీఎంసీలకు చేరింది. ఇక తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తడంతో ఆ వరద నీరు కూడా శ్రీశైలం డ్యాంకు చేరనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, స్పందన తుంగభద్రకు వరద నీరు పోటెత్తుతుండడంతో ఈరోజు సాయంత్రం డ్యామ్ కు సంబంధించిన 3 క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువకు సుమారు 3,987 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేశారు. డ్యామ్ గేట్లు విడుదలకు ముందు తుంగభద్ర బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్సీ శ్రీకాంత్ రెడ్డి క్రస్ట్ గేట్ ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఆ గేటుకు సంబంధించిన బటన్ నొక్కి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పలు జిల్లాల ప్రజలకు, రైతులకు సాగునీరు అందించే ప్రధాన జలాశయమైన ఈ తుంగభద్ర డ్యాం కు 1,01,993 క్యూసెక్లు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ 3 క్రస్ట్ గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 3,987 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ డ్యాం లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి బాగా వరద పోటెత్తుతోంది. ప్రతిరోజు కూడా డ్యాం ఎగువన ఉన్న శివమొగ్గ, మోరాళ్లు, తీర్థహళ్లి, శృంగేరి, ఆగుంబె, మంగళూరు తదితర ఉత్తర, దక్షిణ కన్నడ పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు జలాశయంలోకి ప్రతిరోజు కూడా ఇంట్లో భారీగా వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం కూడా తుంగభద్ర హెచ్ఎల్సీ కాలువకు టీపీ డ్యాం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. వారు అంటే ప్రారంభంలో 100 క్యూసెక్కుల వరకు హెచ్ఎల్సీకి నీటిని విడుదల చేశారు. ఈ రోజు అయితే ఆ తర్వాత గంట గంటకు నీటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతామని, సుమారు 500 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం లో అయితే నీటి మట్టం 1628.09 అడుగులు చేరుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 1633 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు అయితే ప్రస్తుతం 87.056 టీఎంసీలకు చేరుకోగా అవుట్లో 7,744 క్యూసెక్కులు ఉందని ప్రస్తుతం ఉన్న అప్డేట్ బట్టి తెలుస్తుంది. ఈ డ్యాం అప్డేట్ బట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులోని మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్తపేట, బళ్ళారితో పాటు కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా అధికారులు సూచించారు. అలాగే కృష్ణానది ఉపనదిగా ఉన్న తుంగభద్ర డ్యాం గేట్లు తెరవడంతో కృష్ణానదిలోకి వరద పోటెత్తింది. దీంతో దిగువన ఉన్న శ్రీశైలం డ్యాం వైపు కృష్ణా ప్రస్తుతం పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాం మరింత వేగంగా నిండే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని ఈ రోజు ప్రస్తుతం అప్డేట్ చూసుకుంటే సాయంత్రానికి శ్రీశైలం డ్యాం ఇప్పటికీ 832.50 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి 885 అడుగులు అయితే 832.5 అడుగులకు శ్రీశైలం డ్యాం సామర్థ్యం చేరుకుంది. అయితే జూరాల స్పిల్వే నుంచి 1,45,410 క్యూసెక్కులు వస్తుంది. ఈ పవర్ హౌస్ జనరేషన్ ద్వారా జల విద్యుత్ ఉత్పాదన ద్వారా 29,307 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మొత్తంగా చూసుకుంటే శ్రీశైలం డ్యాం కు ఇటు జూరాల నుంచి మన తుంగభద్ర డ్యాం నుంచి 1,74,717 క్యూసెక్కులు ఇంట్లో వస్తున్నట్లు మనకు తెలుస్తోంది. స్పందన, అంటే సాయి ప్రసాద్, ఇప్పుడు వర్షాలు ఇంకా కంటిన్యూగా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అవును స్పందన, ఎందుకంటే వర్షాలు అయితే వాతావరణ శాఖ కూడా తెలిపింది మరో 4-5 రోజులు కూడా
వర్ష సూచన ఉంది. అంటే దక్షిణ కన్నా ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు కురిస్తాయి. అలాగే రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కృష్ణా బేసిన్ లో వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్ లోని జలాశయాలన్నీ ఏవైతే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఏవైతే మైసూర్ డ్యామ్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకుంటున్నాయి. పూర్తి స్థాయి ఇప్పుడు 1633 అడుగులు వచ్చి ఆల్రెడీ ఇప్పుడు 1628 అడుగులకు తుంగభద్ర డ్యామ్ చేరుకుంది. ఇంకా 6 అడుగులు చేరుకుంటే మొత్తం డ్యామ్ నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో అయితే భారీ స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి ఈ తుంగభద్ర కృష్ణమ్మ పరువులు శ్రీశైలం వైపు అడుగులు పడుతున్నాయి. కాబట్టి శ్రీశైలం మరొక 4 రోజుల్లో కూడా భారీగా ఇన్ఫ్లో చేరే అవకాశం ఉంది. కాబట్టి శ్రీశైలం డ్యామ్ అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. అంటే ఏవైతే లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ కిందికి స్పిల్వే ద్వారా కిందికి నీటిని వదులుతున్నారు విద్యుత్ ఉత్పాదన ద్వారా. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ కు ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం వస్తూ ఉండడంతో ఇటు రైతుల్లోనూ ఇటు ప్రజల్లోనూ కూడా అత్యాధికాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత సంవత్సరం కానీ 2 సంవత్సరాల కింద వరకు కూడా శ్రీశైలం డ్యామ్ కానీ తుంగభద్ర డ్యామ్ కానీ ఎలాంటి ఇన్ఫ్లోస్ లేవు. ఈసారి వచ్చినంత భారీ ఇన్ఫ్లోస్ అయితే లేవు. సరైన వాటర్ కూడా రిలీజ్ కాలేదు. కాబట్టి ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు తాగునీటి కోసం. అయితే ఈసారి మాత్రం జూలై చివరి నాటి లోపలే ఈ ఇన్ఫ్లోస్ రావడము అలాగే ఈ డ్యామ్లు నిండడంతో వీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.